ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండటంతో పార్టీ ప్రచారాలు ముమ్మరంగా సాగుతున్నాయి. నేడు కర్నూలు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు ఎమ్మిగనూరులో ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. వెంకటాపురం ఫైర్ స్టేషన్ వద్ద హెలికాప్టర్లో హెలీప్యాడ్కు చేరుకోనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో బాబు పాల్గొంటారు. సమావేశం అనంతరం హెలికాప్టర్లో మార్కాపురం, ప్రకాశం జిల్లాకు బయలుదేరతారు. మా గౌరవ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు మా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ప్రజాగళం నిర్వహించడానికి రాబోతున్నారు. మరికొన్ని గంటల్లో దిగ్విజయంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి 130 సార్లు బటన్ నొక్కి ప్రతి ఒక్కరి గొంతుకను 5 సంవత్సరాలు నొక్కారో ఈరోజు ఆ గొంతుకలకు గళంగా ప్రజాగళం నిర్వహించి ప్రజల పక్షాన నిలబడి రానున్నటువంటి కొద్ది గంటల్లో చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ రాష్ట్రంలో సైకిల్ గుర్తు ఓటు వేస్తేనే భవిష్యత్ అనే విధంగా ఈ ఎన్నికల కురుక్షేత్రంలో శంఖారావం పూరించడం జరుగుతూ ఉంది. అన్ని వర్గాల వాళ్ళు, బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ మైనారిటీలు అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా ఈ సభని పాల్గొని విజయవంతం చేయబోతున్నారు. ఎమ్మిగనూరులో మా గౌరవ ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండటంతో పార్టీ ప్రచారాలు ముమ్మరంగా సాగుతున్నాయి. నేడు కర్నూలు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎమ్మిగనూరులో ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. వెంకటాపురం ఫైర్ స్టేషన్ వద్ద హెలికాప్టర్లో హెలీప్యాడ్కు చేరుకుంటారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొంటారు. సమావేశం అనంతరం హెలికాప్టర్లో మార్కాపురం, ప్రకాశం జిల్లాకు బయలుదేరతారు. మరింత సమాచారం దీనికి సంబంధించి మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. సుంకన్న, చెప్పండి, ఈ రోజు చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారని తెలుస్తోంది, వివరాలు ఏంటి? సంతోషి ఈరోజు కర్నూలు జిల్లాలో ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఎన్నికల సంక్రాంతం పూరించినారు. అయితే ఈరోజు 11:30 గంటలకి అంటే 11:30 గంటలకి ఎల్పాడ్ ప్రాంగణానికి చేరుకోబోతున్నారు. ఎల్పాడ్ దగ్గర ఎన్నో ఇన్ఛార్జి జగన్నాథ్తో పాటు జిల్లా చంద్రబాబు గారికి స్వాగతం పలుకున్న అనంతరం ఆయన కొంతసేపు జిల్లా నాయకులతో సమావేశమవుతారు. అనంతరం కాల్వాయి ద్వారా అక్కడి నుంచి కాలువ ద్వారా రోడ్డు మార్గంన ఎమ్మెల్యే చేరుకోవడానికి దాదాపు 1.5 కిలోమీటర్లు కాలువ 4 కిలోమీటర్లు రోడ్డు మార్గం ప్రయాణిస్తారు. అయితే వెంకటాపురం సర్కిల్, శివ సర్కిల్ మీదుగా బస్టాండ్ రోడ్డు మీదుగా ఆయన చేరుకోవడంలో జరగబోయే శంకరామ సభకి చేరుకుంటారు. అనంతరం బహిరంగ సభ అయిన తర్వాత 12:40 నిమిషాలకు అంటే ఎమ్మిగనూరులోనే కొద్దిసేపు మళ్ళీ భోజన విరామంలో ఆయన మళ్ళా నాయకులతో సమావేశమై జిల్లాలో అంటే వర్గాలు గెలిపే లక్ష్యంగా అందరికీ దిశానిర్దేశం అంటే నాయకులకి దిశానిర్దేశం చేయబోతున్నారు. అనంతరం ఆయన పేరువల్ల సర్కిల్ నుండి హెలిపాడ్ దగ్గరకు హెలికాప్టర్ దగ్గర హెలిపాడ్కి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా మార్కాపురం. రైట్ సుంకన్న, థ్యాంక్ యూ.